24వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ భగవానుడు నుడివెను, ఉద్ధవ, ఇప్పుడు నేను నీకు సాంఖ్య శాస్త్రమును గూర్చి తెలిపెదను. దీని యొక్క స్వరూప స్వభావాలను గురించి పూర్వకాలమున మహర్షులు వివరించి ఉండిరి. దీనిని బాగుగా అవగాహన చేసుకున్న జీవుడు వైకల్పికమైన దేహాత్మ భ్రమను అనగా నేను అతడు అను భేదబుద్ధిని వెంటనే విడనాడును. ఈ లోకములో పరబ్రహ్మము తప్ప శాశ్వతమైనది ఏదీనూ లేదని తెలుసుకొనును. కల్పారంభమున జ్ఞానము జ్ఞేయము అను విభాగములు ఏవీనూ లేకుండెను. అవిభాజ్యమైన ఒకే తత్వము అంటే బ్రహ్మతత్వము కలదు. కృతయుగారంభమున బ్రహ్మదృష్టి గల వివేక నిపుణులు నామ రూప విభాగరహితమైన పరమాత్మ స్వరూపము మాత్రమే కలదని నిశ్చయించిరి. ఆ పరబ్రహ్మ స్వరూపము అవాజ్ఞాన సగోచరము, వాక్కులకు గాని మనస్సునకు గాని అందనట్టిది, గుణ వైషమ్య రహితము, కాలాదులకు అతీతమైనది. ఆ పరబ్రహ్మ స్వరూపమే మాయనుగను దాని యందు ప్రతిబింబించు జీవునిగను అనగా దృశ్య ద్రష్ట అను 2 రూపములలో విభక్తమయ్యను. ఆ రెండిటిలో ఒకదానిని ప్రకృతి అందురు, అది జగత్తునందు కార్యకారణ రూపమున ప్రకటమయ్యను. ఈ విధముగా అది ఉభయాత్మకము. రెండవది చైతన్యవంతమైన జీవాత్మ, ఇది జ్ఞానస్వరూపము, దీనిని పురుషుడు అని అందురు. ఉద్ధవ, జీవుల యొక్క శుభాశుభ కర్మలను అనుసరించి నేనే ప్రకృతి యందు సంక్షోభమును కలిగించి తిని అంతటా దాని నుండి సత్వరజస్తమములు అను 3 గుణములు వ్యక్తములయ్యాను. వాటి నుండి క్రియాశక్తి ప్రధానమైన సూత్రాత్మ, జ్ఞానశక్తి ప్రధానమైన మహత్తత్వము ప్రకటితములయ్యాను. ఈ రెండును పరస్పరము కలిసి ఉండును. ఈ మహత్తత్వమునందు కలిగిన వికారము వలన అహంకారము వ్యక్తమయ్యాను. ఈ అహంకారమే జీవులను మోహములో ముంచివేయును. ఈ అహంకారము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములు. అహంకారమే పంచతన్మాత్రలకును ఇంద్రియములకును మనస్సునకును కారణము. కావున మనస్సు ప్రకృతి యొక్క కార్యమొకటచే, జడము చైతన్యం యొక్క సంపర్కము వలన చేతనము. కావున ఇది ఉభయాత్మకమైనది. తామసాహంకారము నుండి శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేది పంచతన్మాత్రలు ఉత్పన్నమయ్యను. వాటి నుండి పంచమహాభూతములు హృది వ్యాపస్తేజో వాయురాకాశములు ఏర్పడెను. రాజసాహంకారం నుండి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఆవిర్భవించను. సాత్వికాహంకారము నుండి మనస్సు ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతలు ప్రకటితులయ్యిరి. ఈ మహదాదులన్నింటి అందును నేను ప్రవేశించి వాటికి ప్రేరణ గూర్చితిని. అవి అన్నియునూ కూడి కార్యనిర్వహణమునందు సమర్థములైనవి. అవి ఈ బ్రహ్మాండమును ఉత్పన్నమునొచ్చినవి. ఈ బ్రహ్మాండము నాకు ఉత్తమమైన నివాస స్థానము. ఈ బ్రహ్మాండము జలస్థితమై ఉన్నప్పుడు నేను శ్రీమన్నారాయణుని రూపంలో చతుర్భుజుడనై విరాజిల్లితిని. నా నాభి నుండి విశ్వకమలము ఉత్పన్నమైనది. అందుండి బ్రహ్మ ఆవిర్భవించను. స్వయంభువైన ఆ బ్రహ్మ తపస్సు ఆచరించి నా అనుగ్రహ ప్రభావమున రజోగుణము ద్వారా భువ స్వహ అనగా పృథ్వీ, అంతరిక్షము, స్వర్గము అను 3 లోకములను లోకపాలులతో సహా సృష్టించెను. దేవతలకు స్వర్గలోకము, భూత ప్రేతాదులకు భువర్లోకము అంటే అంతరిక్షము, మానవులు మొదలగు ప్రాణులకు భూలోకము నివాస స్థానములుగా నిశ్చయింపబడెను. భృగువు మొదలగు బ్రహ్మర్షులకు సిద్ధులకు ఈ ముల్లోకములకును పరమైన మహర్లోకము, తపోలోకము మున్నగునవి నివాస స్థానములు అయ్యెను. సృష్టి కార్యమునందు సముద్రుడైన బ్రహ్మ అసురులకును నాగులకును నివాస స్థానముగా భూలోకమునకు అధోభాగమున అతలము, వితలము, సుతలము మొదలగు సప్తలోకములను సృజించెను. ఈ అధోలోకములు అన్నీయును భూలోకములు అంతర్భాగములే. భువ స్వ అను 3 లోకముల యందును జీవులు త్రిగుణాత్మకములైన తమ కర్మలను అనుసరించి వేర్వేరు జన్మలను పొందుదురు. ప్రాణాయామాది యోగ సాధన, తపశ్చర్యలు, సన్యాసాశ్రమం మొదలగు నిర్మలములైన సాత్విక కర్మల ద్వారా మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అను ఉత్తమ గతులు ప్రాప్తించును. భక్తి యోగము ద్వారా నా పరంధమము లభించును. ఈ జగత్తు అంతయును కర్మలతో వాటి సంస్కారములతో కూడి ఉన్నది. నేనే కాలస్వరూపుడనై ఈ ప్రాణుల కర్మలను అనుసరించి ఆయా కర్మల ఫలములను నిశ్చయించదను. ఈ త్రిగుణముల ప్రవాహములో బడి జీవుడు ఒక్కొక్కప్పుడు మునిగిపోవచుండును అనగా అధోగతి పాలగుచుండును. ఒక్కొక్కప్పుడు పుణ్యకర్మల ఫలితముగా ఉత్తమ గతులను పొందుచుండును. జగత్తునందుల సూక్ష్మములు అంటే అనుపరిమాణములు, మహద్రూపములు, కృషించినవి, స్థూలమైనవి అగు పదార్థములు అన్నీయును ప్రకృతి పురుషుల సంయోగములను ఏర్పడినవే. ఏ వస్తువు ఆదియందును అంతమునందును ఉండునో అది మధ్యయందును ఉండును. అదే సత్యము. ఆ వస్తువుల యొక్క వికారములు అంటే నామ రూపాది భేదములు లోక వ్యవహారము కొరకు ఏర్పడిన కల్పనా మాత్రములే. కంకణములు, కుండలములు మొదలగునవి బంగారం యొక్క వికారములు. అట్లే కుండలు, కూజాలు మొదలగునవి మట్టి యొక్క వికారములే. ఇట్టి వికార స్థితిని పొందకముందే ఆ పదార్థము బంగారము లేక మట్టియే. తరువాత కూడా అది బంగారముగాను మట్టిగాను ఉండును. కనుక మధ్యలో కూడా ఈ మూల పదార్థము బంగారము మట్టియే. పూర్వకారణములైన మహత్తత్వాదులు వాటి ఉపాదాన కారణములైన అహంకారాది కార్యవర్గమును సృష్టించును.
అవియును సత్యములే. సారాంశమేమనగా ఏ వస్తువు కార్యమునకు ఆది అందును అంతమునందును ఉండునో అది సత్యము. ఈ ప్రపంచము యొక్క ఉపాదాన కారణము ప్రకృతి, దానికి ఆధారము పరమాత్మ, దీనిని ప్రకటించున్నది కాలము. వస్తుతః ఈ మూడును బ్రహ్మస్వరూపమే. అది పరబ్రహ్మమునైన నేనే. పరమాత్మని యొక్క ఈ క్షణశక్తి ప్రసరించుచున్నంత వరకును, ఆ స్వామి యొక్క పాలన ప్రవృత్తి కొనసాగుచున్నంత వరకును, జీవుల కర్మ భోగానుభవముకై కార్యకారణ రూపమున పితా పుత్రాది రూపమున ఈ సృష్టి చక్రం నిరంతరము కొనసాగుచునే ఉండును. ఈ విరాట్ పురుషుడే వివిధ లోకముల సృష్టి స్థితి సంహారములకు లీలాభూమి. నేను ఈ లోకముల ప్రళయమునకు సంకల్పించినప్పుడు కాలస్వరూపుడనై ఇందు ప్రవేశించదను. అప్పుడు ఈ భువనములన్నీయును నాలో లయమందును. ఈ సృష్టి లయమగు ప్రక్రియ ఈ క్రమములో ఉండును. ప్రాణుల శరీరములు అన్నమునందును, అన్నము ధాన్యమునందును, ధాన్యము భూమి యందును, భూమి గంధతన్మాత్ర యందును లీనమగును. గంధము జలమునందును, జలములు సగుణమైన రసతన్మాత్ర యందును లీనమగును. రసము తేజస్సునందును, తేజస్సు రూప తన్మాత్రయందును లీనమగును. రూపము వాయువునందును, వాయువు స్పర్శ తన్మాత్రయందును, స్పర్శ ఆకాశమునందును, ఆకాశము శబ్ద తన్మాత్రయందును లీనమగును. ఇంద్రియములు తమకు కారణములైన అధిష్టాన దేవతల యందును, చివరకు ఇవన్నీయును రాజసాహంకారమునందును లీనమగును. సౌమ్యుడవైన ఉద్ధవ, ఇంద్రియాధిష్టాన దేవతలు తమ నియంత్రయగు మనస్సునందు లీనమగుదురు. మనస్సు దేవతలతో పాటు సాత్వికాహంకారమునందు లయమగును. శబ్ద తన్మాత్ర పంచభూతములకు కారణమైన తామసాహంకారమునందు లీనమగును. సమస్త జగత్తును మోహములో ముంచుటకు సమర్థములైన త్రివిధాహంకారము మహత్తత్వమునందు లీనమగును. జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి ప్రధానమైన మహత్తత్వము తనకు కారణములైన గుణముల యందు లీనమగును. గుణములు అవ్యక్త ప్రకృతి యందును, ప్రకృతి తనకు ప్రేరకము శాశ్వతము అయిన కాలమునందును లీనమగును. కాలము మాయా ప్రవర్తకుడను, సమస్త విశ్వమునకు చైతన్యమును కల్పించినట్టు జన్మరహితుడను, ఆ పరమాత్మ స్వరూపుడును అయిన నాయందును లీనమగును. జై శ్రీహరి. ఈ పరమాత్మ దేనియందును లీనముగాదు. అది ఉపాధిరహితమై తన స్వరూపమునందే స్థితమై ఉండును. అది జగత్తు యొక్క సృష్టికి లయమునకును అధిష్టానము మరియు అవధి. ఈ విధముగా వివేక దృష్టితో చూచిన వాని చిత్తమున ప్రాపంచిక భ్రమకు రావులేదు. ఎప్పుడైనా దాని స్ఫూర్తి కలిగినను అది ఎక్కువ కాలము అతని హృదయమునందు నిలవజాలదు. సూర్యోదయం అయిన పిమ్మట అంధకారము నిలిచి ఉండదు కదా. ఉద్ధవ, నేను కార్యకారణములకు రెండింటికి సాక్షిని. సృష్టి నుండి ప్రళయము వరకును, ప్రళయము నుండి సృష్టి వరకును కలుగు సాంఖ్య విధిని నేను వివరించి తిని. ఈ సాంఖ్యశాస్త్ర జ్ఞానము వలన సంశయములన్నీయును దూరమగును. పురుషుడు అంటే ఆత్మ తన స్వరూపమునందే స్థితుడగును. జై శ్రీహరి.